ఏం తక్కువ చేశానని పార్టీ మారావని కడియం శ్రీహరిని ప్రశ్నించారు కేసీఆర్. మరో 3 నెలల్లో స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక రావటం గ్యారంటీ అన్నారు. రాజయ్య ఎమ్మెల్యే అవుతారని అన్నారు. ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను, కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా.